హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ముందు ఖచ్చితంగా జేఎన్టీఆర్ అని కామెంట్ చేసి చూడండి. జేఎన్టీఆర్ అని 200% కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఎందుకంటే ఈరోజు చాలా వరకు పబ్లిక్ టాక్స్ కానీ రివ్యూస్ కానీ అన్నీ మన ఎన్టీఆర్ అనే చాలా అంటే చాలా ఈ ఛానల్స్లో వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. థ్యాంక్ యూ. ఒక రేంజ్లో ఏ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఊహించేసుకోండి. అది కూడా కొరటాల శివ గారు డైరెక్షన్లో. ఆల్రెడీ కొన్ని విజువల్స్ చూసినాము. చిన్న గ్లిమ్స్ ఏదో వచ్చింది. నిండు సంద అమ్మాను నన్ను మోసం చేసినావమ్మ. చిన్నప్పుడు అద్దం చూపించి నిండు సంద మామ ఇదే అని చెప్పి అద్దాన పెట్టి చూపించినావు. నువ్వు చూపించింది కాదు తల్లి, దేవరలో చూపించిండు. కత్తితో పీక కోస్తే ఆ రక్తం వచ్చి హాఫ్ మూన్తో ఫుల్ మూన్ చేస్తుంది. అది నిండు చంద మామ అంటే. ఇక దేవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటావా? బాలీవుడ్ కాదు భయ, ఇండియన్ సినిమా ఇండస్ట్రీని బద్దలు కొట్టబోయే సినిమా రాబోతుంది ఈ మధ్య. ఇది మన రాజమౌళి తర్వాత ప్రతి ఒక్క హీరో హ్యాట్రిక్ కొడతాడు కదా. ఈ హీరో హ్యాట్రిక్ నుంచి తప్పించుకోవాలని కోరుకుంటున్నాను. బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. హ్యాట్రిక్ అంటే ఫెయిల్యూర్ హ్యాట్రిక్ కొడతారనమాట. దాని నుంచి తప్పించుకోవాలని కోరుకుంటున్నాను. అభిమానులు ఉన్నారు భయ్య, చిరంజీవి అభిమానులు ఉన్నారు, ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు ఉన్నారు. నందమూరి అభిమానులు కాదు, ప్రతి ఒక్క అభిమాని కొరటాల శివ అభిమాని. సో ఆయన కోసమైనా ఎన్టీఆర్ కోసమైనా సినిమా చూస్తారు. బ్లాక్ బస్టర్ హిట్ కొడతారు. ఎవడెవడో ఏదో రివ్యూలు పెడతాంటాడు, ఫేక్ రివ్యూలు పెడతాడు, ఫేక్ తమిళ పెడతారు. అవి పట్టించుకోకండి. బ్లాక్ బస్టర్ కొట్టబోతుంది. ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయబోతుంది సినిమా. దేవర సినిమా. మన సైఫ్ అలీ ఖాన్ గారి గ్లిమ్స్ ఎలా ఉన్నాయన్న? ఆయుధ పూజ అనే ఒక టైటిల్. మనిషా రాక్షసుడా ఏం సామి, హిందీ వాళ్ళని తీసుకొచ్చి మనకు విలన్గా చూపిస్తారు అంతేలే. ముందు ముందు ఇంకా తెలుస్తుంది కాక మీకు. తెలుగు సినిమా అంటే ఏంది, పనికిరాదు అని చిచ్చి అన్నారు కదా. అక్కడక్కడ ఫెస్టివల్ మీరు చేసుకున్నప్పుడు ఇప్పుడు మీరు వచ్చి తెలుగు సినిమాల్లో విలన్గా కామెడీలుగా చేస్తా ఉన్నారు కదా. మీ బతుకంతే. ఇంకా బాలీవుడ్ కాదు ఇది. ఇండియన్ సినిమా, భారతీయ సినిమా అంటే బాలీవుడ్ కాదు. బాలీవుడ్ సినిమా అంటే ముంబై సినిమా. ఇప్పుడు బాలీవుడ్ ఇండియన్ సినిమా అంటే భారతీయ సినిమా అంటే తెలుగు సినిమా, సౌత్ ఇండియన్ సినిమా అని చెప్పేసి ముందు వస్తుంది. మీరు అక్కడ ఫిల్మ్ సిటీలు ఎన్ని కట్టుకురో తెలియదు. ఇక్కడ మా రామోజీ ఫిల్మ్ సిటీ ఆసియాలోనే నెంబర్ 1 వచ్చి, ఆసియా ఖండంలో నెంబర్ 1 వచ్చి మీరందరూ కూడా ఇక్కడనే సినిమా తీసుకోవాలి. అవసరమైతే విలన్గా చేయాలి, చేస్తారు కూడా. తెలుగు పవర్ ఏంటో ఆల్రెడీ చూపించారు మన వాళ్ళు. బాహుబలితో, పుష్పతో, కేజీఎఫ్తో సౌత్ ఇండియన్ సినిమా రేంజ్ కూడా తెలిసింది. ఇక రీసెంట్గా వచ్చిన మన ప్రభాస్ అనే సినిమాలు కూడా చూసిరు కదా ఏ రేంజ్లో ఉన్నాయి. సో దేవర కూడా అంతకు తగ్గే ఛాన్సే లేదు. ఒక రేంజ్కి వెళ్తుంది, బ్లాక్ బస్టర్ కాబోతుంది. ఇండస్ట్రీ రికార్డులన్నీ బ్రేక్ అవుతాయని అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.